హాయ్ బ్రో. నమస్కారం నమస్కారం. అంటే మనం చూసాం కాశ్మీర్ ఇన్సిడెంట్ తర్వాత ఏ నాయకుడు వాళ్ళకి హెల్ప్ చేయలేదు, కానీ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చారు బాధితులకి. ఎలా అనిపించింది? అంటే ఏ నాయకుడు హెల్ప్ చేయలేదు. కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చారంట. ఆయన దేవుడైనా, పవన్ కళ్యాణ్ దేవుడైనా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడైనా. అయితే కాశ్మీర్లో జరిగిందంటే యుద్ధం, అది ఉగ్రవాదులు అసలు మనలో చంపేస్తున్నారంటే ఏటి అసలు ఏ కులం అయితే ఏ మతం అయితే ఏం కావాలా, అయితే ఏ మతం అయితే ఏ కులం అయితే ఏం కావాలా? అది పవర్ స్టార్ దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడైనా 50 లక్షలు ఇచ్చాడు. ఏ నాయకుడు ఇవ్వలేదు, ఎందుకంటే పవర్ స్టార్ దేవుడు. జై కళ్యాణ్, జై జై కళ్యాణ్. అలాగే నరేంద్ర మోదీ, మన నాన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిశారు. వీళ్ళందరూ కలిసి మన భారతదేశాన్ని గెలిపించారు. ఎవరు? మన హిందువులు. మన హిందూగా పుట్టింది మన భారతదేశానికి జై. అయితే పవర్ స్టార్ వల్ల చాలా మంచి పనులు జరిగినాయి. పవర్ స్టార్ కళ్యాణే అందరికీ 50 లక్షలు ఇచ్చాడు. ఏ నాయకుడు ఇవ్వలేదు. అయితే ఉగ్రవాద కొడకల్లారా తరిమి కొట్టకపోతే మీ హిందూగా పట్టలేదు. జై బోలో భారతదేశానికి. ఏంట్రా, నువ్వు ఏ మతం అయితే ఏం కావాలా, ఏ కులం అయితే ఏ మతం అవుతా, నేను హిందూ మనిషినే, నేను కూడా హిందూ మనిషినే. వస్తావా ఒక్కసారి కమిటీ నా మాట నేను పాకిస్తాన్ లేకుండా చేస్తాను. ఒక్కసారి నేను తలుచుకుంటే పాకిస్తాన్ లేకుండా చేస్తాను. పాకిస్తాన్ లేకుండా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందూకి బోలో భారతదేశానికి. ఉగ్రవాద కొడకల్లారా, మీరు పాకిస్తాన్ లేకుంటే పాకిస్తాన్కి బాంబు పెట్టి చెప్తాను. మా హిందువులు చంపే ఎంతమంది, నీ వల్ల ఎంతమంది చచ్చిపోయారా పాకిస్తాన్? నీ దగ్గరికి ఎన్ని ఉందా? నా దగ్గరికి ఎన్ని ఉంది? నీ దగ్గరికి ఎన్ని ఉంటే నాకే పెద్ద కన్నా ఉంది. వస్తావా? పాకిస్తాన్ మొత్తం పోవాలా, పాకిస్తాన్ కూలిపోవాలా. జై బోలో భారతదేశానికి. వందే మాతరం.